కెరియర్లో ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మనం వింటూనే వచ్చాము. ప్లీజ్ వెల్కమ్ పూర్ణచారి గారు. అందరికీ నమస్కారం అండి. నిజంగా నాకు ఒక పెళ్ళికి వచ్చినట్టే ఉంది. అందరూ వచ్చే దగ్గర నుంచి ఆలింగనాలు, పలకరింపులు అంతా చాలా పండుగ వాతావరణం ఉంది. సీతా కళ్యాణ వైభోగమే. ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు అంటే మా సతీష్ గారి సినిమాలో ఎప్పుడూ ఉండే ఒక విలక్షణమైన అంశం ఏంటంటే హీరో క్యారెక్టర్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ప్రాధాన్యత. నేను ఆయనతో ఈ ఒక్క సినిమానే కాదు, ఇంతకుముందు ఊరికి ఉత్తరాన అనే సినిమా పనిచేశాను. ఎన్నో స్టోరీస్ డిస్కస్ చేస్తూ ఉంటాం మామూలుగా. ఆయన ఏ స్టోరీ చెప్పినా కూడా అందులో హీరోయిన్కి ఖచ్చితంగా ఒక విలక్షణమైన పాత్ర అనే రాస్తారు ఆయన శైలి. సో కమింగ్ టు సీతా కళ్యాణం. యాలా 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 ఎంత ముద్దుగా ఉంది యాలా, మనదే నింగి నేలా ఊపిందమ్మో ఉయ్యాలా. నిజంగా ముద్దుగానే అనిపిస్తుంది మీ అందరిని చూస్తూ ఉంటే. సతీష్ సార్, ఒకే మాట చెప్తాను, మనం ఎప్పుడు అనుకునేదే ఏదైతే మీరు నమ్ముతారో నాతో చెప్పుకున్న మాటల్లో ఆ నమ్మకం ఈ సినిమా నిలబెడుతున్నాను. ప్రగాఢంగా నమ్ముతున్నా. ఇంత వైబ్రెంట్గా ఇంత పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా నేను మీతో చాలాసార్లు అన్నమాటే, మీరు ఆ స్థాయిలో ఉంటే మీతో పాటు నేను ఆ స్థాయిలోనే ఉంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతకంటే చెప్పేదేం లేదు. యుగంధర్ అన్న, మీరు ఎంతో ప్యాషన్తో ఈ సినిమా చేశారు. గొప్ప ప్రొడ్యూసరే, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. కమింగ్ టు చరణ్ అర్జున్ అన్న, మనము అంటే పాటలు రాస్తున్నప్పుడు, మనం పని చేస్తున్నప్పుడు మనకు కొంతమంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన పక్కన లేకున్నా కూడా ఎక్కడో ఒక శబ్దమో, ఒక అర్థమో, ఒక పదమో వినబడితే అరే మనం ఎందుకు చేయలేము ఇలాంటి పని అనే ఒక ఇన్స్పైర్గా చేసే వ్యక్తిలో నాకు చరణ్ అర్జున్ అన్న ముందు ఉంటారు. అన్న, నేను ఒక రకంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా ఈ సినిమా పనిచేయడము. ఎందుకంటే స్వతహాగా మీరు ఒక రైటరు, మళ్ళీ ఒక రైటర్ని పాట రాయించుకోవాలంటే మీకు ఎన్ని కోణాల్లో ఆలోచించి ఉంటారు అనేది నేను ముందు కొంచెం భయపడ్డా. బట్ పాట మీరు ఇచ్చిన ట్యూన్ నన్ను డ్రైవ్ చేసింది. సతీష్ గారు చెప్పిన కంటెంట్ కానీ ఇన్పుట్స్ కానీ అన్నీ యూజ్ అయ్యి నన్ను ఒక అద్భుతమైన పాట రాయించే దారిలో నన్ను నడిపింది. సంతృప్తినిచ్చిన పాట నిజంగా చెప్పాలంటే. చాలా గొప్పగా రాశాను. నా మీద నాకు కాన్ఫిడెంట్ పెంచిన పాట ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ కంపోజిషన్ అన్న. అండ్ కమింగ్ టు ద లీడ్ పేర్ సుమన్ బ్రో, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మాత్రం నాకు సింగిల్ కార్డ్స్ మాట స్టేజ్ ముందు అడుగుతున్నా, సింగిల్ కార్డ్సే రాయాలి డెఫినెట్లీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అండ్ గరిమాజీ, యు ఆర్ బోత్ పేర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ కమ్ టు గగన్ బ్రో, టెరిఫిక్గా ఉన్నారు బ్రో. నిజంగా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా మీకు, అంటే అఫ్కోర్స్ యు ఆర్ డూయింగ్ సో గుడ్, బట్ ఇందులో నాకు సమ్ కైండ్ ఆఫ్ ఒక వైబ్ అయితే ఉంది. యు ఆర్ లుకింగ్ టెరిఫిక్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ సత్య గారు, రమణ అన్న, అండ్ మన మా సోలో బాయ్ గౌతమ్ బ్రో, మా 7 Hills సురేష్ అన్న, సతీష్ అన్న. సో సోలో బాయ్ రాస్తున్నాను గౌతమ్ బ్రోకి. సో ఆ సాంగ్ కూడా అద్భుతంగా వచ్చిన త్వరలో మన ఈవెంట్ పెట్టుకుంటాము. సో ఇంకా గెస్ట్లందరికీ, మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి, అండ్ ఇంకెవరైనా మిస్ అయిపోతే క్షమించండి. డిఓపి బ్రో, సో లవ్లీ బ్రో, హ్యాపీ టు సీ యూ హియర్, లాంగ్ వే టు గో. సో మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒకటి నమ్ముతానండి, మంచి సినిమా అంటే హిట్ అయ్యబోయే సినిమా దానికి కావాల్సిన పరిసరాలన్నిటిని తను వెతుక్కుంటూ వెళ్తుందని నేను నమ్ముతాను. సో ఆ లక్షణాలన్నీ ఈ సినిమాకు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. April 26 సినిమా మిస్ అవ్వకుండా థియేటర్లోనే చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్షమించండి. ఏం పర్లేదండి, మీ పాటలు మాత్రం మర్చిపోలేకుండా రాస్తున్నారు కదా.